నమస్తే అందరు ఎట్లున్నారు? ఇక నేనైతే మస్తున్నా. ఏందో గట్ల చూస్తున్నారు. ఇలా మన అదర్స్ న్యూస్ లా ఎసంటే ముచ్చట్లు పట్టుకొచ్చిన అని చూస్తున్నారులే. ఇక ఇలా జరా ఇన్ని గరం గరం వార్తలే పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం చేయకుండా ముందుగా హెడ్లైన్స్ ఏందో చూడురి. ఎట్లా పడితే అట్లా మాట్లాడిందంట బైరి నరేష్. పక్కా పెట్టాలి అని అంటున్నారు. మరి పీడీ యాక్ట్ కేసు పక్క రాష్ట్రంలో పెరుగుతున్నాయి పబ్లిక్ గోసలు. అయినా పెంచుతున్నారంట అన్ని రకాల పన్నులు. రెండు 2022 సంవత్సరంలో ఊపిరు మందుబాబులు ఒక్కేడాదిలా తాగిన పైకం 34,000 కోట్ల రూపాయలు. సచివాలయంలో కట్టలేదంట అమరవీరుల స్తూపాలు. మంచిగానే మందలిచ్చిండు పిసిసి అధ్యక్షులు. బ్రిటన్ లా గమ్మత్తుగా అవుతున్నాయి యోగా క్లాసులు. మస్తు ఖుషి చేస్తున్నాయంట మరి కుక్క పిల్లలు. ఇక కొత్త సచివాలయం కట్టబట్టి ఇప్పటికీ 8 ఏళ్ళు అయినా ఇంతవరకు అక్కడ పనులు ఏం కాలేదు. 60 కోట్లని మొదలుపెట్టిన కొత్త సచివాలయం ఇప్పటికీ దగ్గర 350 కోట్లకు వచ్చింది. అసలు ఇదంతా కాదు. మీరు తెలంగాణ కోసం ప్రాణాలు పోగొట్టుకున్న అమరవీరులకు స్తూపాలు ఎందుకు కట్టలేదు? ఎదురు తిరిగితే అరెస్ట్ చేస్తారా? ఇవన్నీ మరి నేను అన్న మాటలు కాదులా, గీ సార్ అన్నాడు. మరి గట్లా సార్ ఎందుకన్నట్టు? కొత్త సచివాలయం కట్టబట్టి ఇప్పటికీ 8 ఏళ్ళు అయినా ఇంతవరకు అక్కడ పనులు ఏం కాలేదు. 60 కోట్లని మొదలుపెట్టిన కొత్త సచివాలయం ఇప్పుడు దగ్గర 350 కోట్లకు వచ్చింది. అసలు ఇదంతా కానే కాదు. మీరు తెలంగాణ కోసం ప్రాణాలు పోగొట్టుకున్న అమరవీరులకు స్తూపాలు ఎందుకు కట్టలేదు? ఎదురు తిరిగితే అరెస్ట్ చేస్తారని మంచి సవాల్ ఇస్తున్నాడు చేతి గుర్తు లీడరు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సారు. సెక్రటేరియట్ ప్రాబ్లం అవుతుందని చెప్పి దాని ఇంద్రపార్క్ దగ్గర పక్కకి ధర్నా చౌక్ అని దాని పేరు పెట్టిందే ధర్నా చౌక్. అంటే ఎవరైనా ఏం అభ్యంతరం ఉన్నా అక్కడ పోయి ధర్నా చేసుకోవడానికి స్థలం కేటాయించింది. అక్కడ ఎవరు ధర్నా చేసినా ప్రభుత్వానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ అధికారులు రాసుకొని ప్రభుత్వానికి దానికి స్పెషల్ గా పోలీస్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం. ఫస్ట్ మీరు ఆ ఫండమెంటల్ అర్థమైతే, ఎందుకంటే ఆ ధర్నా చౌక్ మీరు ఎత్తేసినప్పుడు హైకోర్టు క్లియర్ గా మార్చింది అక్కడ అడ్డుకుంటారు. ఇక్కడ అడ్డుకోనికి అసలు అధికారమే లేదు మీకు. నా ఇంటి ముందరికి వచ్చినందుకు మీ మీద ఉంటా నేను కేసు పెట్టాల్సి, నా ఇంటికి వచ్చి నన్ను అడ్డుకున్నాను. మీకు ధర్నా చౌక్ లో పర్మిషన్ ధర్నాకి ఇవ్వలేదు అనుకుంటే అక్కడ ఎవరన్నా ధర్నా చేస్తే అక్కడ కస్టడీలోకి తీసుకోవాలి. రోడ్డు మీద ఏడ కనిపిస్తాడా, ఇంట్లో ఏడుంటాడా, మేము అరెస్ట్ చేస్తామని లేకపోతే మేము అడ్డుకుంటామని మేము ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తామని చేస్తే అది కుదరదు. ఏసీపీ గారు మీరు ఎవరున్నారో మీ అధికారులకు చెప్పండి. ధర్నా చౌక్ లో మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే అక్కడికి వచ్చినప్పుడు అక్కడ మీకు ఏం కావాలో అక్కడ చేసుకోండి. నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి అభ్యంతరం పెట్టడానికి మీకు ఎలాంటి హక్కు లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను సెక్రటేరియట్ పరిశీలించడానికి పోతున్నా. ఏంది నీ ప్రాబ్లం? ఆడ అమరవీరుల స్తూపం కడతలేడు 5 ఏళ్ల నుంచి, 8 ఏళ్ల నుంచి కాంట్రాక్టర్కు ఇచ్చి లంచం తిన్నాడు, పని చేస్తలేడు. నేను అమరవీరుల స్తూపాన్ని పరిశీలించడానికి పోతున్నా. తెలంగాణ కోసం చచ్చిపోయిన పిల్లల్ని 8 ఏళ్ళు అయింది. ఆయన 9 నెలల ప్రగతి భవన్ కట్టుకున్నాడు. పిల్లలు చచ్చిపోయారు. వాళ్ళ జ్ఞాపకార్థం కట్టాల్సిన అమరవీరుల స్తూపం 60 కోట్లతో మొదలుపెట్టి 250 కోట్లు అయింది. ఇప్పటికి ఇంకా పూర్తి అవుతలేదు. నేను అది పరిశీలించడానికి పోతున్నా. ఎంపీగా నా బాధ్యత. సెక్రటేరియట్ లేదు, ఏడుకోవాలో తెలుస్తలేదు. అది ఏం కడుతుందో దాన్ని చూడడానికి పోతున్నా. ఇవన్నీ మీరు అడ్డుకోలేరు కదా. నేను ఎంపీగా మీరు డిక్టేట్ చేయలేరు. నేను ఎంపీగా హైదరాబాద్ లో సగం హైదరాబాద్ నా కాన్స్టిట్యున్సీ. బాగా కాలు ఏడిస్తాము. ధర్నా చౌక్ లో ధర్నా చేస్తాం. మనం ధర్నా చౌక్ వచ్చిన వాళ్ళు అరెస్ట్ అయ్యి 9th రేట్లు అరెస్ట్ చేస్తావు నువ్వు. నేను ఎటుపోతా అనేది నీకు అనవసరం. నీకు చెప్పి చేయాల్సిన జాబ్ నేనేమన్నా సబార్డినేట్ రూల్స్ యూనిఫామ్డ్ ఫోర్స్ నా నేను. ఇప్పుడు మీరు మీ డీసీపీకి మీరు రిపోర్ట్ చేయాలి. ఏడుకి వెళ్తున్నా ఏడుకోబోతున్నాను. నేను కేసీఆర్ సబార్డినేట్ కాదు. కేసీఆర్ ఎట్లనో నేను కూడా అట్లనే. మేము ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్. నా కాన్స్టిట్యున్సీ మొత్తం సగం హైదరాబాద్ ఉంది. 150 మంది కార్పొరేటర్లు ఉంటాయి. 50 మంది కార్పొరేటర్లు నా పార్లమెంట్లో ఉండరు. నేను ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళినప్పటి నుంచి నా కాన్స్టిట్యున్సీ కుకట్పల్లి నా పార్లమెంటే కదా. నేను నుంచి ఇడిపోతే నా పార్లమెంట్ కూడా పోనీయరా మీరు? ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళడానికి కూడా మిమ్మల్ని అనుమతి అడిగినా నేను, దాన్ని తిరస్కరించినా. ఇప్పుడు మేము మిమ్మల్ని, మా పార్టీ మిమ్మల్ని ఏడు అనుమతి అడిగింది? ధర్నా చౌక్ లో ధర్నా చేస్తామని అనుమతి అడిగింది. ఆ అనుమతిని మీరు రిజెక్ట్ చేసింది. ఒకవేళ మీరు రిజెక్ట్ చేసిన ధర్నా చేస్తే అక్కడ మీరు అరెస్ట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి అక్కడికి పోవడానికి రెస్ట్రిక్ట్ చేయడానికి మీకున్న అధికారం ఏంటి?
ఇప్పుడు విజయారెడ్డి గారిని గుంజుకోపోయినా ఆమె కార్పొరేటర్, లోకల్ కార్పొరేటర్, ఆమె సమస్య చెప్పడానికి వచ్చింది. నువ్వు ఎట్లా అరెస్ట్ చేస్తావు? నా ఇంటికి వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేసే అధికారం నీకెవరు ఇచ్చారు? ఇప్పుడు ఆమె ధర్నా చౌక్లు ఉందంటే నువ్వు అరెస్ట్ చేయి, నేను ఒప్పుకుంటా, ఆడతా అనుమతి లేని ధర్నా చేస్తుంది కాబట్టి నేను అరెస్ట్ చేసిన అని చెప్పి. నా ఇంటికి వచ్చే విజిటర్స్ అరెస్ట్ చేసే అధికారం నీకెవరు ఇచ్చారు? ఇల్లీగల్ డిటెన్షన్ నీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చా? కొన్ని సర్పంచ్లకు ఎంత బాకీ ఉందో తెలుసా మీకు? 35,000 కోట్లు. 15th ఫైనాన్స్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఖాతాలు వేయంగానే సర్పంచుల అనుమతి లేకుండా గవర్నమెంట్ అందులోకి వెళ్ళి క్యాష్ విత్డ్రా చేసింది. దొంగతనం అది. నువ్వు కేసు పెట్టాల్సింది వాళ్ళ మీద, అకౌంట్లోకి వెళ్ళి తీసినందుకు కేసీఆర్ మీద దొంగతనం కేసు పెట్టాలి. సర్పంచులు ఆత్మహత్య చేసుకురా. ముంగోళ్ళు సర్పంచ్ బిచ్చం ఎత్తుకుంటున్నాడు. అదన్నట్టు అసలు ముచ్చట మరి 8 ఏళ్ల నుండి సచివాలయం కడతానే ఉన్నారు, కానీ మరి ఇంతవరకు ఇంకా పూర్తి కాలేదని అట్లనే 60 కోట్లతో మొదలైన పనులు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. మరి ఒకప్పుడు తెలంగాణ కోసం పానాలు నడిచిన అమరవీరుల స్తూపాలు ఎందుకు సచివాలయం కట్టలేదని ముఖ్యమైన ముచ్చట ముక్కుసూటిగా చెప్పిండు. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే మరి తెలంగాణలో పోలీసుల దౌర్జన్యం ఏందని మస్తు గరమైండు. కానీ మీరు ఎట్లా ఆపుతారని గట్టిగానే మాట్లాడి గరమైండు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సారు. కానీ ఏదేమైనా గిన్నె నడుమ జర ఏమైనా ధర్నా చేసినా అట్లనే పార్టీల పరంగా కొట్లాటలైనా పోలీసులు ఆపుడైంది, అట్లనే హౌస్ అరెస్ట్ చేసుడైందని గట్లనే తెలంగాణ సర్కార్కి ఎదురు తిరిగితే కథం ఇంటి ముందుకు వచ్చుడు, బయటికి వెళ్లకుండా కాపలా కాసుడు. అసలు పోలీసులు ఉన్న ప్రజలకు న్యాయం చేయనిక, పార్టీ లీడర్ చెప్పినట్టు చేయనిక అని మస్తు మంది కామెంట్ పెడుతున్నారు సోషల్ మీడియాలో. సరే ఇంత ఆలోచిస్తే ఈ ముచ్చట ఇంకా జర ముందటి వేటే ఉన్నది. ఇక మొత్తానికి ఈ ముచ్చట ధర్నా చౌక్ దగ్గర సర్పంచుల నిధుల సమస్యల మీద మొత్తానికి రేవంత్ రెడ్డి సార్ ఇట్లా గలమైండు. ఇక ఈ సంవత్సరం 2023 షురు అయింది. ఇక మరి అయిపోయిన 2022 గురించి మనం ఒక్క ముచ్చట్ల లెక్క తేలవాల్సిందే. కానీ గిదేం తాగురా నాయన, వామో ఒక్క సంవత్సరంలా గింతమంది అమ్ముడు పోయిందా? జరిగిదేదో ముచ్చట గమ్మత్తుగానే ఉన్నది. జరిగి ముచ్చట ఇంకిత పురాగార్చుకుందాం పారి. ఇక మరి ఐఫోన్ 22 గురించి మనం ఒక ముచ్చట లెక్క తెలుసుడేంది, లెక్క ఏందని పర్సన్ కాకుర్రి. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే పోయినాడు గదేనుల 2022 సంవత్సరాల మందుబాబులకు ఊపు బిల్లు అనుకోరాదుల్లి. ఇక ఒక రకంగా చెప్పాలంటే మంచినీళ్ళ కన్నా మంది ఎక్కువనే తాగినట్టున్నారు. హౌ మరి 2022 ఏడాదిలో దగ్గర ఏంది ఇక ఎక్కువనే 34,000 కోట్ల మంది అమ్ముడు పోయిందంట మన రాష్ట్రంలో. ఇక రంగారెడ్డి జిల్లాలో చూసుకుంటే 7,000 కోట్ల మీదనే మంది అమ్మిళ్ళంట. కానీ రాష్ట్రం మొత్తం చూసుకుంటే ఇక రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ మంది అమ్ముడు పోయింది. అయితే ఇలా మందు కన్నా బీర్ సీసాలే ఎక్కువ తాగిళ్ళంట మన మందుబాబులు. ఇక మన మందుబాబులు తాగిన లెక్క చూడరు ఒక పారి. ఇక మన పట్టణంలో చూసుకుంటే 3,683,000 కోట్లు, అట్లనే నల్గొండ జిల్లాలో చూసుకుంటే 3,467,000 కోట్లు, ఇక వరంగల్ జిల్లా చూసుకుంటే 3,415,000 కోట్లు. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే మన మందుబాబులు తాగిన మందు చాలానే అమ్ముడు పోయింది అనుకోరాదుర్రి. ఇక ఇట్లా అసలు గమ్మత్ ఏంటంటే 2021 సంవత్సరం కన్నా 2022 సంవత్సరంలో ఎక్కువ మంది అట్లనే బీరులో అమ్ముడు పోయినాయంట. ఇక మొన్నటికి మొన్న అంటే 2022 డిసెంబర్ నెల ఆఖరి 6 రోజులలో ఎక్కువనే మందు తాగిలంట మన మందుబాబులు. లెక్కలు కూడా చేయలేని తీరుగా సుఖం మిగలకుండా తాగిలంట. ఇక ఆఖరికి 7 చూసుకుంటే పోయినాడు కానీ ఎక్కువనే మందు తాగిలంట మన మందుబాబులు. ఇక 7 కూడా జర లెక్క ఎక్కువనే పెరిగేటట్టున్నాయని చెప్తున్నారు ఆఖరి పెద్ద సార్లు. మొత్తానికి మన మందుబాబుల ముచ్చట ఇక గీ తీరుగున్నది అన్నట్టు. తెల్లారు లేవగానే కొంతమంది పైసలు కట్టి జిమ్కి పోతారు. ఇక ఇంకా కొంతమంది అయితే ఇంటి దగ్గర ఎక్కడైనా ఇంత చిన్న పార్క్ ఉంటే అక్కడికి పోయి యోగా చేస్తారు. కానీ ఏదేమైనా యోగా చేసేటప్పుడు పానం మస్తు ఖుషి అవుతుంటది, మనసంతా గాల్లో ఎగిరినట్టు ఉంటది. కానీ యోగా జరిగితే ఇచ్చంతరంగానే చేసిరు బ్రిటన్ వాసులు. చలో ఆలోచన చేయకుండా వీడియో చూడురి. మరి ఇక్కడ యోగాల అస్సలు ఇచ్చేంత్రం ఏంది, ఏం కథ అని ఎక్కువసేపు సోచాయించకురి. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇక యోగా ఎవరైనా చేస్తారు, కానీ ఈ బ్రిటన్లో మాత్రం కుక్క పిల్లలతోని యోగా చేస్తారన్నట్టు. అదేంది యోగా లాగా కుక్క పిల్లలేంది అని సోచాయించకుర్రి. మన జిందగీలా మనం ఎంత బిజీగా ఉన్నా ఇక ఇంటి దగ్గర పెంచుకునే పెంపుడు జంతువులతోని జర మంచిగానే సమయం గడుపుతాం. ఇక గట్లనే అప్పుడప్పుడు పార్కుల మట్టి తీసుకుపోయి అట్లా నడిపించుకుంటా మనం కూడా జరింత నిమ్మలమైతాం.
అట్లనే ఇక్కడ కూడా ఓ అక్క ఇట్లా యోగా చేసే దగ్గర మనం పెంచుకునే కుక్క పిల్లలు ఉంటే ఇంకింత పానానికి ఖుషిగా ఉంటదని, గట్లనే నడిమిట్లా వాటితోనే ఆడుతుంటే జర మనసుకు సంబరం ఉంటదని అక్కడ ఓ అక్క ఉపాయం చేసి గిట్ల నడిపిందంట. అట్లనే ఇక ఎవరికన్నా కుక్క పిల్లలు లేకపోతే అక్కడికి వచ్చిన ఓ కుక్క పిల్లలను కూడా కొననీకి ఉంటదంట. మొత్తానికి ఇక బ్రిటన్లో ఇప్పుడు ఈ తీరు యోగా మస్తు చక్కర్లు కొడుతున్నది. Just made me feel like all warm and yeah, they're just so cute. వారం రోజుల సంధి చెప్తూనే ఉన్నాం జర మన రాష్ట్రం కన్నా పక్క రాష్ట్రమే అటో ఇటో నయమని. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే జర అక్కడికన్నా ఇక్కడ ఇంత నయం అనుకోవాలి. ఎందుకంటారా గిల గోసలినురి. మళ్ళా పక్క రాష్ట్రంలో ఏమైందని పరేషాన్ అయితే కాకుర్రి. ఇక మొన్నటికి మొన్న అక్కడ పెన్షన్ లాపిన ముచ్చట మన అందరికి ఎరికైందే. ఇక ఇప్పటికే కరెంటు బిల్లు, చెత్త బిల్లని, బోరు బిల్లని, ఇక ఆ బిల్లు ఈ బిల్లని ఇక మస్తు తిప్పలు పెడుతున్నారు అక్కడ ఉన్న రాష్ట్ర సర్కారు. సరే ఇక పెంచితే పెంచారు కానీ మేము తాగే బుక్కెడు నీళ్ళ మీద కూడా మీరు మీటర్ ఎట్లా పెడతారని మస్తు గరం అవుతున్నారు ఆంధ్ర పబ్లిక్. మీటర్లు పెట్టారు, ఎందుకు పెడుతున్నారు ఏంటి కూడా మాకు చెప్పలేదు. తర్వాత నేను అడిగాను, ఇప్పుడు మేము ఇంటి పన్ను కడుతున్నాం కదా, బిల్లు అందులో వస్తుందో సపరేట్ గా, మరి ఇది కూడా కరెంట్ బిల్లులో వస్తుంది అంటే అప్పుడు అందులో రాదండి విడిగానే వస్తుంది ఇంకా మీకు అని చెప్పేసి అన్నారు. ఫస్ట్ లో మాత్రం పంపులు కొత్త పైపులు వేస్తున్నాం అని చెప్పి ఆధార్ జిరాక్స్ తీసుకున్నారు. తర్వాత అయితే ఇంకా వాళ్ళే కనెక్షన్ ఇచ్చి పైపులు పెట్టారు. ఈ తాగే నీళ్లు కూడా మన కృష్ణ నది పక్క నుండి కూడా ఇక్కడ మీటర్లు పెట్టి దాని మీద కూడా పన్నులు వసూలు చేస్తే సామాన్య ప్రజలు ఎలా బతుకుతారండి? మాకు డిమాండ్ అయితే తీసేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ మీటర్లు పెడితే ఈ డబ్బులు కట్టలేము, మేము మీటర్ ఛార్జీలు కట్టలేమండి. మేము మీటర్లు తీసేయాలి, తీసేసిన దాకా ఊరుకోము మేము. మాకు చెప్పాల్సిన ఏమీ చెప్పాలా, మేము చూసుకుంటే మీటర్లు మీకు ఇచ్చి ఉండే. ఇంటి పన్నులు వేస్తున్నారు, చెత్త పన్నులు వేస్తున్నారు, కరెంటు బిల్లులు ఎక్కువ వేస్తున్నారు. మాకు కృష్ణ దగ్గర ఉంది, వాటర్ మాకు కరువు లేదు. అలాంటప్పుడు మళ్ళీ ఇప్పుడు మీటర్లు పెట్టి ఆ కరెంటు బిల్లుతో సమానంగా ఇది కరెంట్ వస్తుందంటే మేము ఎంతవరకు కట్టుకుంటాం? చెమ్ము నీళ్ళకు కూడా మీటర్ పడుతుంది. అప్పుడు మాకు మీటర్లు వద్దు, మాకు ఎప్పుడులానే మాకు వాటర్ వస్తే చాలు. మీ చెత్త పన్నులు కట్టుకొని, ఇంటి పన్నులు కట్టుకొని, గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి, నిత్యరక సరుకులు పెరిగిపోయినాయి. జగన్ పరిపాలన మంచిగా ఉంటది అనుకున్నాం కానీ ఇలా రేట్లు పెంచేసి జనాన్ని దోచుకొని తినేలా ఉండకూడదండి. ఏమంటే అమృత్ పథకం అంట కేంద్రం పెట్టిందంట, మోడీ గారు చెప్పారంట, జగన్ గారు దాన్ని గుడ్డిగా ఒప్పుకుని జనం ఎత్తున రుద్దుతున్నారు. పేరు అమృతమే కానీ ఇది పన్నుల విషం. నదిలో పక్కన నీళ్లు పెట్టుకుని బకెట్లు చొప్పున బిందెలు చొప్పున కొనుక్కోవటం ఏంటి? ఎవరింట్లో వాళ్ళు మీటర్లో పెట్టేసి బిల్లులు పెట్టి ఆ తర్వాత ఈ వాటర్ సప్లై మొత్తాన్ని రేపు ప్రైవేటు బడా కంపెనీలకి అప్పచెప్పడానికి, ప్రైవేటీకరణ చేయడానికి పన్నినటువంటి కుట్రది. మంచినీళ్లు పొందటం అనేది ప్రజల హక్కు. ఈ హక్కును కాదని వ్యాపారం చేస్తే ప్రజలకుంటే కనీసం తాగే హక్కు కూడా లేకుండా పోతే దీని మీద ఉద్యమిస్తాం. ఇక ఇట్లున్నాయి వాళ్ళ గోసలు. ప్రజల్ని కాపాడు పోయి కంటికి కొనుక్కు లేకుండా గిట్లా మీరు రోజుకు గిట్లా మీరు మీటర్లు పెట్టి ఇక ఆఖరికి ఏం చేద్దాం అనుకుంటున్నారు అని మస్తు గరమైతున్నారు అక్కడ పబ్లిక్. ఇక ఆఖరికి వాళ్ళ గోసలు ఎవ్వరు పట్టించుకుంటలేరని ఇక నిరసన చేసుడు కూడా షురూ చేసిరు. కానీ ఏదేమైనా మీరు గిట్లా ఆ బిల్లు ఈ బిల్లు అని అట్లా పబ్లిక్ ను తిప్పలు పెట్టుడు మంచి పద్ధతి కాదు అని మస్తు గరమైతున్నారు ముచ్చటిన్న సోషల్ మీడియా పబ్లిక్.
ఇవాళ రేపు ఎవరైనా జరగ స్టేజ్ మీద ఉన్నప్పుడు జర చూసుకొని మాట్లాడాలి. మనం మాట్లాడేది మనకు మంచిగానే అనిపిస్తుంది, కానీ అవతలకి నచ్చినట్టు మనం మాట్లాడినప్పుడే మనం అందరినీ గెలిచినట్టు. ఇక గదే ముచ్చటైనా కానీ లేదు మాకు ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతామంటే ఆఖరికి గిట్ల అవుతుంది. స్టేజ్ మీద మాట్లాడింది మంచి చెడు తెలుసుకున్నాడు ఏందని పర్సన్ కాకుర్రి. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే మన సోషల్ మీడియాలో ఒక వార్త మస్తు చక్కర్లు కొట్టింది. గదేనులా బైరి నరేష్ ముచ్చట. అయ్యప్ప దేవుని గురించి అట్లెట్లా మాట్లాడతాడని మస్తు మంది గరమైళ్ళు. ఇక అయ్యప్ప మాలలో ఉన్న వాళ్ళు అయితే ఇక మనిషి జాడబడంగానే ఎతికి మరి పొట్టు కొట్టిళ్ళు. ఇక మొన్న మళ్ళీ వరంగల్లో బైరి నరేష్ దొరకంగానే అక్కడికక్కడే పోలీసులు పట్టుకున్నారు. ఇక అట్లెట్లా మాట్లాడతాడని మస్తు మంది పబ్లిక్ అట్లనే లీడర్లు ఇక అయ్యప్ప మాలలో ఉన్న పెద్ద స్వాములు అందరు కలిసి ఎట్లనైనా సర్కారు పీడీ యాక్ట్ కేసు పెట్టాలని మస్తు మంది నిరసనలు కూడా చేస్తున్నారు. కానీ సర్కారు కూడా ఇంకా ఎందుకు గిసొంటది మీద పీడీ యాక్ట్ కేసు పెడతలేరని మస్తు మంది మండిపడుతున్నారు. ఇక సోషల్ మీడియాలో ముచ్చట చెప్పేటట్టు కూడా లేదనుకోరాదుర్లి. మొత్తానికైతే అట్లున్నది బైరి నరేష్ ముచ్చట. జరిగే ఈ ముచ్చట ఇంకా ముందరికి పోయే తొవ్వలనే ఉన్నదని అంటున్నారు సోషల్ మీడియా పబ్లిక్. అదన్నట్టులా మన అదర్స్ న్యూస్ ఎట్లున్నాయి, మంచిగా ఉన్నాయిలే. చలో గిసంటి వార్తలు ఇంకా కొన్ని పట్టుకొస్తా. ఇక గప్పటిదాకా యాది మరవకుండా చూడురి మన అమ్మ న్యూస్.